ధర్మం గ్లాని చెందినప్పుడు, అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు ఆ ధర్మాన్ని రక్షించేందుకు ఒక సింహ గర్జన వినిపిస్తుంది. ఆ గర్జనే టైగర్ రాజాసింగ్. 1977 ఏప్రిల్ 15న హైదరాబాద్లోని ధూల్పేట గడ్డపై ఒక నిప్పు కణిక జన్మించింది. తండ్రి టి నావల్ సింగ్, తల్లి రతన్ బాయ్ల ఆశీస్సులతో ఒక సామాన్య కుటుంబంలో పెరిగిన రాజాసింగ్ చిన్నతనం నుండే అన్యాయాన్ని ఎదిరించే గుణాన్ని తన రక్తంలోనే నింపుకున్నారు. ఆయన ప్రస్థానం గోరక్షణతోనే మొదలైంది. మూగజీవాలైన గోవులను కసాయిల బారి నుండి రక్షించేందుకు ఆయన ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ ప్రయాణంలో ఎన్నో కుట్రలు, మరెన్నో భౌతిక దాడులు. ధర్మరక్షణ కోసం పోరాడుతున్న తరుణంలో ఆయనపై వందలాది కేసులు నమోదయ్యాయి. కఠినమైన పీడీ యాక్ట్ కింద జైలు శిక్షను కూడా అనుభవించారు. కానీ ఆ సంకెళ్ళు ఆయన సంకల్పాన్ని ఆపలేకపోయాయి. ఆ జైలు గోడలు ఆయన ధర్మ పోరాటాన్ని అణచలేకపోయాయి. ప్రజాక్షేత్రంలో అజేయ శక్తిగా ఎదిగిన రాజాసింగ్ మంగళహాట్ కార్పొరేటర్గా మొదలై గోషామహల్ గడ్డపై 2014, 2018 మరియు 2023 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు జయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ సృష్టించారు. ఎంతటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా తన హిందూత్వ సిద్ధాంతం నుండి ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయని నిప్పు కణిక. నేడు రాజాసింగ్ అంటే కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల ఆశాజ్యోతి. నిరంతరం ధర్మం కోసం పరితపించే ఆయనను ప్రజలు సాదరంగా హిందూ హృదయ సామ్రాట్ అని పిలుచుకుంటారు. అఖండ భారత భవిష్యత్తు కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం గర్జించే ఏకైక గొంతుక ఆయన. రాజాసింగ్ గారి జీవితం ప్రతి హిందూ యువకుడికి ఒక గొప్ప సందేశం. ఆయన పడిన కష్టాలు, ఆయన ఎదుర్కొన్న అవమానాలు మనందరినీ ధర్మం వైపు నడిపించాలి. ప్రతి ఒక్కరూ ఒక రాజాసింగ్లా మారి అఖండ హిందూ రాష్ట్ర నిర్మాణానికి కంకణబద్ధులై ముందుకు సాగాలి. గుర్తుంచుకోండి, ధర్మమే మన బలం, హిందూ రాష్ట్రమే మన లక్ష్యం. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర.